సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని యొక్క లక్షణం కానిది ఏమిటి? ఈ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని యొక్క లక్షణం కానిదేది అడిగారు. సరైన సమాధానం జడత్వం. జడత్వం అనేది ప్రతిభావంతులైన పిల్లవాని యొక్క లక్షణం కాదనమాట. తరవ ప్రశ్న. ఎక్స్ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీరాకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్టం దీనికి సంబంధించింది క్రింది వానిలో? లంబకృశకాయతికి సంబంధించింది. లంబకృశకాయతికి. తరవ ప్రశ్న. పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం క్రింది వానిలో? పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం స్పర్శ. తరవ ప్రశ్న. అట్టపెట్టెలను ఇల్లులుగా చూచే పిల్లవాని యొక్క వికాస దశ. అట్టపెట్టెలను ఇల్లులుగా చూసే పిల్లవాని యొక్క వికాస దశ పూర్వ ప్రచాలక దశ. సరైన సమాధానం పూర్వ ప్రచాలక దశ. తరవ ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం ఉత్తర బాల్య దశ ఈ వికాస దశ యొక్క రెండవ స్థాయికి చెందింది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసానికి సంబంధించింది. నైతిక వికాసంకి. తరవ ప్రశ్న. ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి సంబంధించిన క్రింది వానిలో? ప్రాథమిక లైంగిక లక్షణాలు అనేవి దీనికి సంబంధించినవి. పరిపక్వతకి సంబంధించినవి. పరిపక్వత. తరవ ప్రశ్న. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1938వ సంవత్సరంలో రూపొందించిన వారు? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ను థర్స్టన్ రూపొందించారు. థర్స్టన్. తరవ ప్రశ్న. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యతా స్థాయిని చేరుకొనగలడును ఇలా పిలుస్తారు క్రింది వానిలో? సహజ సామర్థ్యం అని పిలుస్తారు. సహజ సామర్థ్యం. సరైన సమాధానం సహజ సామర్థ్యం. తరవ ప్రశ్న. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఎలా పిలుస్తారు? అలవాటు అని పిలుస్తారు. అలవాటు అని. తరవ ప్రశ్న. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడం అనే నేర్పరితనాన్ని ఇలా అంటారు? పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడం అనే నేర్పరితనాన్ని ఇలా అంటారు? ఉద్వేగ ప్రజ్ఞ అని పిలుస్తారు. ఉద్వేగ ప్రజ్ఞ. తరవ ప్రశ్న. సమస్య పద్ధతిని అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం క్రింది వానిలో? సమస్య పద్ధతిని అదేవిధంగా అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. తరవ ప్రశ్న. జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి. జనాభాలో అధిక భాగం కలిగి ఉండే ఐక్యూ ఏది? 90 నుంచి 110. తరవ ప్రశ్న. వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండటమే కాక వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. గతిలోపం గలవారు. కదలిక అపసవ్యంగా ఉండటమే కాక వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. తరవ ప్రశ్న. డబ్బు ఈ పునర్భరణానికి ఒక మంచి ఉదాహరణ. డబ్బు అనేది మనీ. గౌణ పునర్భరణానికి ఒక మంచి ఉదాహరణ. తరవ ప్రశ్న. ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలు నేర్చుకునే విధానం క్రింది వానిలో? ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలు నేర్చుకునే విధానం గొలుసుకట్టు విధానం. గొలుసుకట్టు విధానం. తరవ ప్రశ్న.
మన జ్ఞానేంద్రియ అనుభవాలు జ్ఞానముగా మార్పు చెందుటకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు. సమాచార ప్రాసెసింగ్. తర్వాత ప్రశ్న, స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరైన సంజ్ఞలు లేనట్లయితే ఆ ప్రక్రియే జ్ఞప్తికి తెచ్చుకోవటంలో విఫలత. తర్వాత ప్రశ్న, రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం క్రింది వానిలో. రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునే ఒక విధానం. స్మృతిని ఒక దానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తి ఎంచుకొని తిరిగి చెప్పగలగటం. పెగ్ విధానం. తర్వాత ప్రశ్న, మానవుల శరీర ఆకృతిని అనుసరించి షెల్టన్ వర్ణించిన మూర్తిమత్వ రకాల సంఖ్య 3. తర్వాత ప్రశ్న, మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరి క్రింది వానిలో. మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. సిగ్మండ్ ఫ్రాయిడ్. తర్వాత ప్రశ్న, సాధారణ అనుసరణ సిండ్రోమ్లోని దశలు 3 దశలు. బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. సాహిత్య నైపుణ్యాలను అభివృద్ధి చేయలేరు గణిత బోధన ద్వారా. తర్వాత ప్రశ్న, స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోము మరియు పురుషుని నుంచి ఎక్స్ క్రోమోజోము కలయిక వలన ఏర్పడినది ఆడపిల్ల. తర్వాత ప్రశ్న, వికాసం దీనితో కలిసి ఉంటుంది. వికాసం అనేది, అవన్నీ కూడా సరైన సమాధానాలే. పెరుగుదల, పరిపక్వత, అభ్యాసనం. వికాసం అనేది పెరుగుదల, పరిపక్వత, అభ్యాసనంతో కలిసి ఉంటుంది. తర్వాత ప్రశ్న, పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం. పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం దొర్లటం. తర్వాత ప్రశ్న, పిల్లలలో పదిలపరుచుకునే భావనాలోపం, అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశలో ఉండును. పిల్లలలో పదిలపరుచుకునే భావనాలోపము అదేవిధంగా అవిపర్యాత్మక భావనాలోపం అనేవి పూర్వ ప్రచాలక దశలో ఉంటాయి. తర్వాత ప్రశ్న, నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. ఉద్వేగ వికాసంకి మొదటి గుర్తు నవజాత శిశువు యొక్క ఏడుపు అనేది. తర్వాత ప్రశ్న, ఒత్తిడిని అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఆందోళన రహిత మందులతో తన పరిస్థితిని అధిగమించాడు. అతడు ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడానికి అనుసరించిన వ్యూహం ఉద్వేగ కేంద్రీకృత అధిగమనాన్ని అనుసరించాడు. తర్వాత ప్రశ్న, వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధిపరిచింది ఎవరు. జడ్పీడి భావన వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసింది. వైగాట్స్కీ అభివృద్ధి చేశారు. వైగాట్స్కీ. తర్వాత ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య. కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య 3. తర్వాత ప్రశ్న, 1905వ సంవత్సరంలో మొట్టమొదట ప్రజ్ఞా నికషను రూపొందించింది. మొట్టమొదట ప్రజ్ఞా నికషను రూపొందించింది ఎవరు. ఆల్ఫ్రెడ్ బినే రూపొందించారు. ఆల్ఫ్రెడ్ బినే. తర్వాత ప్రశ్న, కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు. కావాలని మర్చిపోవడాన్ని దమనము అంటారు. దమనం.
తర్వాత ప్రశ్న, ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారములు గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులలో పెంపొందించేది విభిన్న ఆలోచన. ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారములు గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో రూపొందించేది ఏంటంటే విభిన్న ఆలోచన. తర్వాత ప్రశ్న, గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మకలోని 3 మితులలో 2 ధారాళత, నమ్యత అయిన మూడవది వాస్తవికత. మూడవది. తర్వాత ప్రశ్న, పావలోవ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన, కుక్క లాలాజలం స్రవించటం. తర్వాత ప్రశ్న, ఉన్నత క్రమ నిబంధనం అనే దృగ్విషయం తెలిపేది ఇంతకు ముందే స్థాపన చేయబడిన నిబంధిత ఉద్దీపనను సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చు. తర్వాత ప్రశ్న, స్మృతిపై మొట్టమొదటిగా ప్రయోగం చేసింది ఎవరు? మెమొరీ. స్మృతిపై ఎబ్బింగ్ హౌస్. తర్వాత ప్రశ్న, టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు 2వ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలను మరిచిపోతాడు. ఈ సమస్య ఇది తిరోగమన అవరోధం. ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, ఎడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. శిశ్న దశలో కనిపిస్తుంది. శిశ్న దశ ఎడిపస్ కాంప్లెక్స్ అనేది. తర్వాత ప్రశ్న, అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించింది. అవసరాల క్రమణికను ప్రతిపాదించిన వారు ఎవరని అడిగారు? మాస్లో ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్య నమూనా ద్వంద్వ బోధన నమూనా. యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్య నమూనా. తర్వాత ప్రశ్న, ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు. కుంటనము, సంఘర్షణ, ఒత్తిడి మరియు ఆందోళన. ఒత్తిడి యొక్క 4 ప్రధాన మూలాలు ఇవి: కుంటనం, సంఘర్షణ, ఒత్తిడి మరియు ఆందోళన. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. థ్యాంక్ యూ.